మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సుప్రసాద్. అన్నవరంలో విద్యానిధిలోని హరిహర రిసార్ట్స్లో ప్రత్తిపాడు నియోజకవర్గ శాసనసభ్యురాలు వరుపుల సత్యప్రభ రాజా ఆధ్వర్యంలో అట్టహాసంగా మినీ మహానాడు జరిగింది. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ముందుగా ఈ మినీ మహానాడుకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ మంత్రి, పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు, పార్టీ వ్యవస్థాపకులు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు మరియు వరుపుల రాజాల విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అలాగే ఈ సందర్భంగా మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ, ప్రస్తుతం కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. రాష్ట్ర విభజన సమయంలో ఆదాయం కోల్పోయి రాష్ట్రం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్న సమయంలో చంద్రబాబు నాయుడుకి ప్రజలు అధికారం ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. అనంతరం ఎమ్మెల్యే సత్యప్రభ మాట్లాడుతూ, కేవలం కొన్ని నెలల వ్యవధిలోనే నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశామని తెలిపారు. ప్రత్తిపాడు నియోజకవర్గాన్ని ఒక మోడల్గా అభివృద్ధి చేయాలన్నదే తన ధ్యేయమని ఆమె స్పష్టం చేశారు. మారుమూల ప్రాంతాలకు కూడా మౌలిక సదుపాయాలు, ఉపాధి కల్పన, తాగునీరు అందించడమే తన లక్ష్యమని ఈ మినీ మహానాడులో ఆమె తెలిపారు. అలాగే నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి పార్టీ నాయకులు పలు తీర్మానాలను ప్రతిపాదించారు. ఈ కార్యక్రమంలో జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్, ఎమ్మెల్సీ పేరాబతుల రాజశేఖర్, మెట్ల వెంకటరమణ, సీనియర్ నాయకులు పర్వత సురేష్ తదితరులు అయితే పాల్గొన్నారు. ప్రభుత్వం ఇంకా చేపట్టవలసిన కొంత ఆలస్యమైనప్పుడు కూడా అల్టిమేట్ గా ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను కూడా అమలు జరిగే శక్తి ఒక్క తెలుగుదేశం పార్టీ కూడా ప్రభుత్వంలో ఉందని మీకు సందర్భంగా మనం చేస్తాం. ఎందుకంటే మనకు ఆ శక్తి ఉంది. కొంత ఆలస్యం అవుతుంది. ఒక్కొక్క అప్పులు కూడా బాగా అప్పు చేస్తున్నానని చెప్పాడు కానీ ఆయన చేసినటువంటి అప్పులు చెప్పాడు. ఆ రోజుకి ఈరోజు ఒకటే స్టాండ్ 14 లక్షల కోట్ల అప్పు ఈ చేయడం జరిగింది. దాని మీద 1 లక్ష కోట్ల రూపాయలు వడ్డీ చెల్లించాలి అసలు కాకుండా. ఇవన్నీ కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు సృష్టించిపోయి ఈనాడు మొత్తం కళ్యాణ ఖాళీ చేసి రాష్ట్ర సంపద ఖాళీ చేసి ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ఏమి చేయలేదని అనేక మన ఇల్లు కూడా అవ్వాలి. మన ఇల్లు కాకుండానే ఖాళీ చేసి ఏం చేసామని అడిగితే ఒకటే సమాధానం మీరందరూ కూడా చెప్పారు. నువ్వు చేసినటువంటి ఏదో ఒకరిని మేము చదువుకోవడానికి అయిపోతున్నప్పుడు, నువ్వు చేసినటువంటి దోపిడీని మేము చదువుకోవడానికి అయిపోతున్నప్పుడు, నువ్వు చేసినటువంటి అవినీతిని మేము చదువుకోవడానికి అయిపోతున్నప్పుడు, నువ్వు చేసినటువంటి ఎక్కడ మనం చూసాం అర్ధరాత్రి నేను చంద్రబాబు నాయుడు గారు అందరూ కూడా ల్యాండ్ రేట్ కొండంతా దూచేసారు. ఆ టైంలో మీకు బహుశా ప్రతిపాడు అందరూ తెలుసుకుంటారు. ఎవరికి లెక్కలు లేవు. ప్రైవేట్ వాడికి ఇచ్చేది దూచేయమంటాం. అదే కానీ మనం ఆ సంపద కానీ మనం చేయగలిగితే కొన్ని వేల కోట్ల రూపాయలు రాష్ట్రానికి సంపద వస్తుంది. అది ఎలా సంపాదించాలనే దాని మీదే వీడియో ప్రయత్నం జరుగుతుంది. దాంట్లోనే మన విజయ్ డాక్యుమెంట్లు కూడా ఉంటాయి. అందుచేత మనం సంపాదన చేసుకున్నటువంటి సందర్భంలో ఆ సందర్భం మనం పూర్తి చేయాలి. ఆ విధంగా మనం ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో 100% మనం అమలు జరుగుతామనేది కూడా మీకు ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నాం. లేదా ఎవరు చేయాలన్నా రెండోది మన పార్టీ యంత్రాంగం ఎట్లా ఉండాలంటే, నిజానికి భారతదేశంలో కూడా మన పార్టీకి ఉండేటువంటి శిక్షణ కానీ క్రమశిక్షణ కానీ ఎవరికి లేదు. శిక్షణ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు, గండిపెట్టడం కానీ మిగతా చోట్ల. రేపు కూడా కార్యక్రమాలు రేపు కూడా శిక్షణ ఇస్తున్నారు. అలాగే నియోజకవర్గం ఆల్రెడీ మొదలైంది అక్కడ అమరావతిలో. అదే ప్రతి ఒక్కరికి శిక్షణ ఇస్తారు. శిక్షణ ఎందుకంటే ఎప్పటికప్పుడు తండ్రి కావాలి. కలెక్టర్కి శిక్షణ ఇస్తారు వాళ్ళ ప్రభుత్వం, అదేవిధంగా ఎస్పీకి శిక్షణ ఇస్తారు. అంటే ఎప్పటికప్పుడు కొత్త విధానాలు మార్చున్నప్పుడు ఆ విధానాలు మనం తెలుసుకోవాలి. అంటే శిక్షణ అనేది పాత శిక్షణ కాదు, ప్రతి ఒక్కరికి ఇస్తారు. ఇవి జడ్జెస్ కూడా శిక్షణ ఇస్తారు. అని తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. మన పార్టీని మనం రక్షించుకోవడానికి మనం ఒక సైనికులుగా మీరంతా తయారవలసినటువంటి అవసరం ఉంటుంది. ఆ విధంగా ఎప్పటికప్పుడు నూతన రక్తాన్ని కూడా పార్టీలోకి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంటుంది. దానికి లోకల్ ఎమ్మెల్యే గారు, మీకు లోకల్ పెద్దలందరూ కూర్చొని చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. చివరిగా ప్రతిపాడికి ఏమీ అనుమానం లేదు. కొంతమంది రోగులు చేసినారు, ప్రతిపాడు డీలిమిటేషన్లో విడిపోతాడ, లేకపోతే తుని డీలిమిటేషన్లో విడిపోతాడ, తుని ప్రతిపాడు కలిపి 2 కలిపి 3 చేస్తారట. 3 చేస్తే నాకు ఒకటి వస్తుంది, మీకు ఒకటి వస్తుంది, మీకు ఒకటి ఇలా పంచుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా మనం చేసిన
డీలిమిటేషన్ 2029లో రావడానికి అవకాశం లేదు. ఎలక్షన్ తర్వాతే రావడానికి అవకాశం ఉంది. 2029లో ఈ ప్రతిఫలం గుర్తుపడలేక ఉంటారు, తులుసుల్లాగా ఉంటారు, మిగతా ఎప్పటికప్పుడు అలాగే ఉంటాయి. అంచేత డీలిమిటేషన్ గురించి మీరు బాధపడతారు. అలా డీలిమిటేషన్ పేరు చెప్పి మనం కొంతమంది నాయకులు తయారవడంతో ఉంటారు. ఆ నాయకులు కావాలంటే ఉన్న నాయకులుగా ఇవన్నీ కూడా కబుర్లు చెప్పడానికి వస్తారు. అటువంటి మీరు మనసులో పెట్టుకోవద్దు. ఉన్న నియోజకవర్గాన్ని కాపాడుకుని మీ ఎమ్మెల్యే గారిని కాపాడుకుని మీరు ఇంకా మీకు ఏం కావాలంటే ఫ్రీగా సపోర్ట్ చేస్తాం. ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు. వరపుల రాజు చాలా మంచి వ్యక్తి. అంటే పర్వత సుబ్బారావు గారు వీళ్ళంతా మాతోటి ఉండేవారు. చాలా మంచి వ్యక్తి పరిపాలిస్తున్నటువంటి ఈ ప్రాంతం వరపుల రాజు అయితే పాపం అనుకోకుండా మరణించాడు. ఎవరు కూడా ఊహించలేదు. అంటే చిన్న వయసులోనే పాపం అతనికి కష్టాలు వచ్చాయి. అయితే ఆయన స్థానంలో సతీమణి ఎమ్మెల్యేగా ఉండడానికి కారణం. అంచేత ఆవిడ కూడా చాలా కష్టపడి పనిచేస్తుంది. ఆవిడకి అన్ని విధాలుగా మీకు సపోర్ట్ ఇవ్వండి. అన్ని విధాలుగా ఆవిడకి మీకు సపోర్ట్ ఇస్తే ఆవిడకి అన్ని విధాలుగా మేమందరం కూడా నాయకులు సపోర్ట్ ఇస్తాం. ఆ ఊరికి ప్రెసిడెంట్గా ఎమ్మెల్యేగా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. లాస్ట్లో మీరు చూస్తే రాజకీయ నాయకులకు అనేక కష్టాలు ఉంటాయి. రాజకీయ నాయకులు చిన్న కాదు. డాక్టర్ ఉంటే డాక్టర్ ఆ పేషెంట్ సంబంధించినటువంటి ఆ వైద్యం నేర్చుకుంటే చాలు డాక్టర్. అదేవిధంగా లాయర్ ఉంటే లాయర్ ప్రాక్టీస్ చేయడం నేర్చుకుంటే చాలు. కాకపోతే ఆ వచ్చిన వాళ్ళు ఉత్తీర్ణం అవ్వాలంటే కొంత కష్టపడాలి. కానీ రాజకీయ నాయకుల వృత్తి వేరు. రాజకీయ నాయకులు చాలా కష్టమైనటువంటి వృత్తి. ఒక రాజకీయ నాయకుడు ఏంటంటే రాళ్ళు ఇసుకుతూ ఉంటారు 4 వైపుల నుంచి. ఆ రాళ్ళు కాసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. అయితే ఒకవైపు ఏమో ప్రతిపక్షం ఇస్తుంది, ఒకవైపు పార్టీలో ఉన్న వాళ్ళ మీదే పార్టీలో ఉన్నటువంటి వాళ్ళే కొంతమంది ఇష్టం లేకపోతే వాళ్ళు రాళ్ళు ఇస్తారు. ఒకవైపు మీడియా వాచ్ చేస్తూ ఉంటుంది ఏం చేస్తున్నారు, మరొకవైపు ప్రజలు కూడా వాచ్ చేస్తూ ఉంటారు. ఇంతమందిని దాటుకుని మంచి పేరు సంపాదించుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. అప్పుడే చిరకాలం పార్టీలో ఉంటారు. అదేవిధంగా చిరకాలం వాళ్ళ నాయకుడిగా ఉంటారు. అంటే సచివబాబు గారికి అందరినీ కూడా మంచిగా చూడాలి. కొంతమంది కొద్దిగా కొన్ని రకాలుగా మాట్లాడచ్చు, కానీ ఎవరిని ఏం పట్టించుకో మీ పని మీరు చేసుకుంటూ పోతే అందరూ మీ దాంట్లోకి వస్తారు. దాంట్లో ఏం అనుమానం లేదు. మనం ఎంత మంచిగా ఉంటే మనకి శత్రువులు ఉండకూడదు. మనం ఎవరికైనా శత్రువులు ఉండొచ్చు, కానీ మనకు శత్రువులు ఉండకూడదు రాజకీయాల్లో. అంచేత ఆ విధంగా కష్టపడి పనిచేస్తున్నటువంటి సచివబాబు గారు ఆవిడకి అన్ని విధాలుగా మేము సపోర్ట్గా ఉంటాం. అంటే మొదటి నుంచి కూడా ప్రతిపాటు దానికి మీరు పూర్తిగా కృషి చేయండి. పార్టీని మనం నిలబెట్టుకోవాలి. ఇందాక మన వాళ్ళు చెప్పారు రాక్షస రాజ్యం అని. రాక్షస రాజ్యం ఏ విధంగా ఉందో చూసాం. మళ్ళీ రాక్షస రాజ్యాన్ని రావడానికి మాత్రం మీరు ఎవరు కూడా పునాదులు వేయద్దు. రాక్షస రాజ్యం మళ్ళీ అధికారంలోకి రావడం అనేది కళ. వాడు కళ్ళగంటా ఉన్నాడు జగన్. నేను వచ్చేస్తాను వచ్చేస్తే మీ సంగతి చూస్తానంటాడు. ఎక్కడ వస్తాడు? ఒకసారి కేసులు కానీ చెప్తే జైల్లోకి పోతాడు, మళ్ళీ బయటికి రాడు ఎక్కడికి. అంచేత అటువంటి వ్యక్తి గురించి, ఆ రాక్షస రాజ్యం గురించి మనం ఆలోచించకుండా మనం రామరాజ్యం స్థాపించడానికి మీరంతా కూడా కృషి చేయాలని ఒకసారి